ఇది మన స్పైనల్ కార్డ్ అంటామండి ఇది. ఓకే. అంటే ఇది బ్రెయిన్ ఇది. పైనుంచి ఇలా కిందికి నడుము వరకు వస్తుంది స్పైనల్ కార్డ్. అర్థమైందా? ఓకే. ఇవి అన్ని కూడా మనకు బ్యాక్ బోన్స్ వర్టిబ్రా అంటాం కదా. వర్టిబ్రా అంటే వెన్నుకు సంబంధించిన బోన్స్ ఇవన్నీ ఇలా పైనుంచి కింది వరకు ఉంటాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ఈ ఏరియా ఏదైతే ఉందో L1 అని ఉంది కదా, ఇది నడుముకు సంబంధించిన మొట్టమొదటి బోన్ ఇది. ఇది రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది. అంటే ఇప్పుడు నడుములో ఒక 5 ఈ బోన్స్ ఉంటాయి. ఈ బోన్ కు మధ్యన ఏమైతుందో ఇది డిస్క్ అంటాం మనం. డిస్క్ అయితే ఇక్కడ చూడండి కొంచెం ముందుకు వచ్చింది. ఈ డిస్క్ బల్జ్ అయ్యింది. ముందుకు రావడం వల్ల మీకు ఇక్కడ ఈ ఏదైతే పెద్ద నరం ఉందో దాని మీద ఒత్తిడి పడుతుంది మీకు. దానివల్లనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, అంటే నడుములో నొప్పి రావడము, తర్వాత ఈ కాళ్ళు గుంజినట్టు ఉండడము విపరీతంగా ఉంది. చాలా విపరీతంగా ఉంది. నొప్పి ఏమి ఉండదు. సరేనా? చిన్న ఇంజెక్షన్ అంతే. ఇప్పుడు నీకైతే ఎక్కడైతే ప్రెషర్ కంప్రెషన్ అనుకున్నాం కదా, అది మనం ఆ సియామ్ లో ఎక్స్రే మిషన్ లో చూసాం మనము. చూసి దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడే మనం ఇంజెక్షన్ చేస్తున్నాం.